యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర చిత్రం ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానుంది. కాగా ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఉదారంగా ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ప్రకారం ఇక్కడ ఉన్న డీటెయిల్స్ చూడండి. 2 వారాల పాటు సింగిల్ స్క్రీన్స్ హైయెస్ట్ టికెట్ రేట్ ₹257.50. కాగా మల్టీప్లెక్సెస్ హైయెస్ట్ టికెట్ రేట్ ₹312. మొదటి రోజున మిడ్ నైట్ షోతో కలిపి 6 షోస్ ప్రదర్శించనున్నారు. రెండవ రోజు నుంచి రోజుకు 5 షోలు చొప్పున 2 వారాల పాటు ప్రదర్శిస్తారు. అయితే ఆశకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. అవకాశం ఇచ్చారు కదా, మన చేతిలోని మనుషులే కదా అని దేవరకు ఏ స్థాయిలో టికెట్ రేట్స్ పెంచారో చూడండి. ₹110 పెరిగింది. అదే రాజమౌళి దర్శకత్వం వహించిన RRRకి ₹75 మాత్రమే పెరిగింది. అంతేకాదు కల్కి అనే జా డ్రాపింగ్ విజువల్ స్పెక్టికల్ ₹500 కోట్ల ప్రాజెక్టుకు కూడా పెరుగుదల కేవలం ₹75 మాత్రమే. మహేష్ బాబు గుంటూరు కారం ₹50 పెరిగింది. ఆది పురుష్కు ₹50, ఆచార్యకు ₹50, సర్కారు వారి పాటకు ₹45, సాలార్కు ₹40, వాల్తేర్ వీరయ్యకు ₹25, వీరసింహారెడ్డికి ₹20 చొప్పున టికెట్ రేట్స్ పెరిగాయి. వాస్తవానికి ఎన్టీఆర్ గారి బాక్సాఫీస్ స్టేటస్ గురించి చెప్పుకుంటే RRRకు ముందు సోలో హీరోగా ఎన్టీఆర్ గారికి ఒక్క ₹100 కోట్ల షేర్ ఉన్న సినిమా లేదు. అయినప్పటికీ దేవరకు అబ్నార్మల్గా ₹110 పెంచారు. అయితే ఈ ₹110 పెరుగుదల మొదటి రోజు ఓపెనింగ్ డే కలెక్షన్స్ వరకు ఉపయోగపడుతుందేమో. ఏమో, చాలా ప్రాంతాల్లో ఈ సినిమాకు రికార్డు కలెక్షన్స్ కూడా రావచ్చేమో. కానీ రెండవ రోజున ఎంతో అపూర్వమైన అద్భుతమైన టాక్ వస్తేనే కానీ కలెక్షన్స్ నిలబడవు, లేదా రెండవ రోజు ఈగల తొలగినే పరిస్థితి వస్తుందంటున్నారు ట్రేడ్ పరిశీలకులు. మరి ఆ పరిస్థితి రాకూడదని టికెట్ రేట్స్కు తగ్గట్టే టాకు కూడా ఎనార్మస్ పాజిటివ్గా రావాలని, రెండవ రోజు మాత్రమే కాదు హై టికెట్ రేట్స్ కొనసాగే 2 వారాల పాటు కూడా ఆ టాక్ నిలబడాలని, సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్టేటస్ సాధించాలని ఆశిద్దాం.